సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన ఆ అగంతకుణ్ణి పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత అధునాతన టెక్నాలజీని వాడబోతోందని, ఆ పరికరాలను కూడా వాడబోతోందని, అందుకోసం గూగుల్ టేక్అవుట్స్ను కూడా నమ్ముకోబోతోంది. గూగుల్ టేక్అవుట్స్ ద్వారా ఆ అగంతకుణ్ణి పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు హై టెక్నాలజీని వాడుతున్నారని, దానికోసం హై ఎక్విప్మెంట్ని వాడుతూనే గూగుల్ టేక్అవుట్స్ను కూడా పోలీసులు నమ్ముకున్నారు. గూగుల్ టేక్అవుట్స్ ద్వారానే ఆ దుండగుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గూగుల్ టేక్అవుట్స్ ద్వారానే కొంతమందిని అనుమానితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పుడు కూడా సేమ్ గులకరాయి కేసులో కూడా గూగుల్ టేక్అవుట్స్ని నమ్ముకుంటున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? చూడు, 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వివేకానందరెడ్డి మర్డర్ కేసుని ఫైనల్ చేసింది గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ. గూగుల్ టేక్అవుట్ను ఉపయోగించి సిబిఐ వాళ్ళు దాన్ని ట్రేస్ అవుట్ చేసి అవినాష్ రెడ్డి మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసి అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి ఇద్దరు కలిసి దీంట్లో సూత్రధారులు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో వాళ్ళకి తెలిసి జరిగింది మొత్తం ప్లాన్ అంతా వాళ్ళదే అని చెప్పి సిబిఐ వాళ్ళు తేల్చేశారు. అంత పెద్ద కేసుని తేల్చేసినటువంటి సిబిఐ వాడినటువంటి టెక్నాలజీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నం అనేటువంటి దాని మీద ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా ఎన్ని బృందాలు? 22 బృందాలను ఏర్పాటు చేసినట్టున్నారు. దాంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు, ఆక్టోపస్ వాళ్ళు ఉన్నారు, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించేటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పోలీసు విభాగాల్లో. ఆ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని డిప్యూట్ చేసేసి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేసి ఆ బృందాలని ఇప్పుడు పంపించారు. 48 అవర్స్ అవుతుంది ఇప్పటి వరకు. 48 అవర్స్ అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం క్లూ కూడా లభించలేదు. అనుమానితులను కొంతమందిని సహజంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ ఏరియాలో ఉండేటువంటి నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం మినహా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. అందుకే ఇప్పుడు తాజాగా పోలీసులు ఎలాంటి అనౌన్స్మెంట్ చేశారు అని అంటే, మీ దగ్గర ఏమైనా ఫుటేజ్ ఉన్నా, మీ సెల్ ఫోన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు మాకు ఇవ్వండి, మీరు ఈ విచారణలో సహకరిస్తే మీకు 2 లక్షల రూపాయలు రివార్డు ఇస్తాం అని చెప్పి ప్రకటించారు. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళ దగ్గర ఏమీ లేదనే కదా. ఏమీ లేదనా, లేదంటే అదనపు సమాచారం కోసం ఈ ప్రకటన చేశారా అని అంటే, సహజంగా ఏంటంటే నక్సలైట్లు పట్టుకోలేనప్పుడు వాళ్ళ తలకి రివార్డు ప్రకటిస్తారు. అలాగే దావూద్ ఇబ్రహీం అతనికి ఒక రివార్డు 10 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు ఇస్తుంటారు, రివార్డు ప్రకటిస్తుంటారు. అంటే ఇప్పుడు ఈ కేసు నుంచి కూడా అగంతకులు అనేవాళ్ళు తప్పించుకున్నారు అనేది పోలీసులే చెప్పగానే చెప్తున్నారు పరోక్షంగా. అంతే కదా, చాలా క్లియర్ కదా ఈ విషయంలో. సో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. 48 అవర్స్ అవుతుంది, ఇప్పటి వరకు పోలీసులు అప్డేట్ ఇవ్వలేదు అని అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్. ఇది జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఒక ఛాలెంజ్ ఇష్యూ ఇది. ఇది కనుక ట్రేస్ అవుట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహారం ఇప్పటికే వివాదాస్పదంగా ఉంది, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కనుక ఇది కనుక ఛేదించలేకపోతే పై స్థానంలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బాధ్యులను చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఏం చెప్తున్నారు అక్కడ, ఇప్పుడు విపక్షాలు ఏం చెప్తున్నాయి, అసలు వీళ్ళ ద్వారా ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఈ డీజీపీ రాజేంద్ర రెడ్డి ద్వారా, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయుల ద్వారా, లేదా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సెక్యూరిటీ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ, విజయవాడ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాణా, వీళ్ళ ద్వారా కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి? ఒక ముఖ్యమంత్రికే సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పోలీస్ యంత్రాంగం హెడ్స్గా ఉన్నటువంటి వీళ్ళు ఏ విధంగా రేపు ఎలక్షన్స్ని నడపగలరు అనేటువంటి ఒక అనుమానంతో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు.
విపక్షాలు గవర్నర్ కూడా కంప్లైంట్ చేశారు. ముందు అసలు ఇమీడియట్గా రాజేంద్రనాథ్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి అనేటువంటి కంప్లైంట్ చేశారు. దీంతో ప్రెషర్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అందుబాటులో ఉన్నటువంటి అధునాతనమైన టెక్నాలజీ ఏంటంటే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఇష్యూస్. ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కనుక ఒక అవగాహనకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది అసలు గులకరాయా, లేదంటే ఇంకొక రాయా, లేదంటే పొదునైన వస్తువా, లేదంటే కత్య, లేకపోతే ఇంకోట అనేది ఫైనల్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోరెన్సిక్ వాళ్ళకే అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది అది. ఇప్పటివరకు ఫోరెన్సిక్ నివేదిక రాలా. ఆ ఫోరెన్సిక్ నివేదిక వస్తే వాళ్ళ నిపుణులు ఏంటంటే ఆ గాయాన్ని బట్టి అది ఏ వస్తువు అయి ఉంటుంది అని అంచనా వేయగలరు. అది అసలు గులకరాయా లేకపోతే గుండు సూదా అనేది తేల్చాలి వాళ్ళు. దాన్ని ఆ దెబ్బ తగిలినటువంటి ప్రాంతం, దెబ్బలు ఎంత లోతులో తెగింది, ఆ గాయం ఎంత ఉంది, వీటన్నిటిని బట్టి అంచనా వేస్తున్నారు వాళ్ళు. అంచనా వేసే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అంచనాకు సంబంధించి రిపోర్ట్ రాలా. సో నెక్స్ట్ ఏంటి, పోలీసులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటి, ఫోన్ కాల్స్. ఈ మధ్యకాలంలో మొత్తం ఫోన్ కాల్స్కి సంబంధించి మొత్తం ట్రేస్ అవుట్ చేస్తున్నారు. సో ఎక్కడ ట్రేస్ అవుట్ చేస్తున్నారు, అక్కడ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ, వివేకానంద స్కూలుకు సమీపంలో, గంగానమ్మ దేవాలయం వివేకానంద స్కూలు ఆ ప్రాంతంలో సింగనగర్లో జరిగింది. ఆ సింగనగర్లో సింగనగర్లో ఏమేమి టవర్స్ ఉన్నాయి, ఫోన్ టవర్స్. ఆ ఫోన్ టవర్స్కి గత 15 రోజుల నుంచి ఎక్కువ మంది ఎవరెవరికి చేసుకున్నారు ఫోన్లు, ఇంటరాక్షన్స్ ఎవరెవరు అయ్యారు, ఎవరెవరి మధ్య ఇంటరాక్షన్స్ ఎక్కువ కాలం ఎక్కువ టైం చేశారు అనేదాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. అది ఐడెంటిఫై చేసిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ఎవరెవరు ఈ ఫోన్ల ద్వారా, అంటే ఆ ఫోన్లు తీసుకొని వస్తారు కాబట్టి యొక్క మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి బ్లూ ప్రింట్ వస్తుంది చేతిలోకి. అది వచ్చిన తర్వాత నిజంగా కనుక ఇది కనుక ప్రీ ప్లాన్డ్గా జరిగి ఉంటే డెఫినెట్గా దాని వెనక రెక్కి నిర్వహించి ఉంటారు. రెక్కి అయితే నిర్వహించడానికి అవకాశం ఉంది. ఆ రెక్కి నిర్వహించడానికైనా సరే కొంతమంది ఫీల్డ్లోకి వస్తారు. ఆ ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళని కనుక్కోవడానికి ఉండేటువంటి ఒకే ఒక ఆధారం గూగుల్ టేక్అవుట్. ఈ గూగుల్ టేక్అవుట్ కనుక తీసుకుంటే వాళ్ళు సంచరించినటువంటి ప్రాంతం ఏముంది అనేది. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో సింగనగర్లో బస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఏమేమి జరిగింది, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఫోన్లు ఎక్కువ ఎవరు మాట్లాడారు ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. ఆ ఫోన్లు మాట్లాడినటువంటి వాళ్ళ సంచారం ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ తిరిగారు అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళు ట్రేస్ అవుట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఫైనల్ చేసి ఎవరినైనా అనుమానితులను తీసుకొని తర్వాత ఫోన్లో సంభాషణలు ఏమేమి ఉన్నాయి, ఏం సంభాషించారు వీళ్ళు అనే దాని మీద ఆడియో రికార్డింగ్కి పోతారు. అప్పుడు ఏదైనా ఫైనల్ అయితే అవుతుంది. లేదంటే ఈ కేసు మరొక కోడికత్తి కేసులాగా అయిపోతుంది. అట్లీస్ట్ కోడికత్తి కేసుకి ఎవరో ఒకరు నిందితులు దొరికారు. ఇప్పుడు ఈ కేసులో నిందితులు దొరకకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పరువు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే 5 అంచెల భద్రత జగన్మోహన్ రెడ్డికి, ప్లస్ నిరంతరం నిఘా, ప్లస్ ఆయన బస్సుకి 24 సీసీ కెమెరాలు ఉన్నాయి. 360 డిగ్రీల సంబంధించి మొత్తం క్యాప్చర్ అవుతుంది. ఈ క్యాప్చర్ అయినటువంటి డేటాని ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. తర్వాత చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ అందరినీ తీసుకొని డంప్ చేసుకుని మొత్తం దాన్ని అధ్యయనం చేస్తున్నారు పోలీసులు. అధ్యయనం చేసి అసలు దీనికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా లేవా అని ప్రస్తుతం సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తున్నారు. బస్సులు ఉన్నాయండి, 3 బస్సులు 4 బస్సులు ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ తయారు చేసిన బస్సులే, దాదాపు 50 కోట్లు పెట్టి తయారు చేయించారు. అన్ని బస్సులకి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ పక్క కూడా తప్పించుకోవడానికి లేదు. సో సీసీ కెమెరాల ఫుటేజ్ని ఎదుగుతున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ నైట్ టైమ్స్లో అది క్యాప్చర్ కావట్లేదు, ఆ ఫేస్లు ఐడెంటిఫై కావట్లేదు అనేది. సీసీ కెమెరాల ఫుటేజ్ అయితే ఉంది. అయితే ఆ సీసీ కెమెరాలలో ఉన్నటువంటి ఫుటేజ్లో ఆ ఫేస్ని ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. సో అంత ఫుటేజ్ ఉన్నప్పటికి కూడా ఆ ఫుటేజ్ వేస్ట్ అయిపోయింది. ఆ ఫుటేజ్ పనికి రావట్లేదు. మరి బస్సుల్లో చుట్టూరు ఉండేటువంటి లోపల కూడా ఉంటుంది కదా, లోపల ఫుటేజ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అసలు ఆ లోపల ఫుటేజ్ని బయట పెట్టమంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చుట్టుపక్కల ఉండేటువంటి ఫోన్లు ముందు అవి బయట పెట్టండి చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లేట్ కావాలని చేయించుకున్నారా లేదంటే నిజంగా జరిగిందా అనేది బయట పెట్టాలంటే ఫస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు మొత్తం తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ కాల్ మొత్తం తీసుకోండి, కాల్ లిస్ట్ తీసుకొని మొత్తం ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఒక క్లూ ఇస్తున్నారు. ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
కాబట్టి ఇన్ని కోణాల నుంచి వీళ్ళు విశ్లేషించి ఫైనల్ చేస్తే తప్ప ఇది అయ్యేది కాదు ఇప్పటికి. సో ఇది ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి సంఘటనలాగా కనిపిస్తుంది తప్పితే దీంట్లో అసలు ఎలా జరిగింది అనే దాని మీద అసలు దీని సీరియస్నెస్ కన్నా కూడా ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సీరియస్గా ఉండాలి, సీరియస్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, సీరియస్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్సిడెంట్ కూడా అంతే సీరియస్గా చూడాలి. కానీ సోషల్ మీడియాలో దాన్ని ఒక కామెడీ సంఘటనగా చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కోడికత్తి కేసు ఇవన్నీ చూశారు కాబట్టి. సో వాళ్ళు ఏదో నెటిజన్లు ఏది చూసినా డెఫినెట్గా పోలీసులు అయితే దీన్ని ఛాలెంజ్కి తీసుకుని చూడకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలా ఉంటారు అనేది మాత్రం ఒక అపవాదుని పర్మనెంట్గా మూట కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా వీళ్ళు ట్రేస్ అవుట్ చేస్తారని చెప్పి కోరుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.